వైఎస్ జగన్ కాన్వాయ్ గుద్దుకుని సింగయ్య అనే వ్యక్తి మృతి చెందారు కదా, దీంట్లో జగన్ పాత్ర ఎంత ఉందంటారు? జగన్ మర్డర్ చేసినట్టే అతన్ని సింగయ్య అన్ని డైరెక్ట్గా మనం ఎక్కడికక్కడ లైవ్ సోషల్ మీడియాలో కానీ సాక్షి దాంట్లో కానీ వేరే దాంట్లో కూడా న్యూస్ ఛానల్స్లో అన్నింటిలో కూడా చూస్తున్నాం కదా. డైరెక్ట్గా అతను పైనుంచి ఇలా చెప్తూ కాలు టైర్ కింద సింగయ్య అన్న అతను డైరెక్ట్గా మెడ మీద నుంచి వెహికల్ వెళ్ళిపోతుంది కదా. ఆయన కూడా ఆనందంగా పోలీసులు ఇరిపించుకుంటున్నాడు. ఆయన పోలీసులు ఆనందంగా ఉంటున్నాడు, కింద ఏమో శవాలను తొక్కి వెళ్ళిపోతున్నాడు. అటువంటి వ్యక్తిని మేము అక్కడ చూడాల. వాళ్ళ కార్యకర్తలు కారెక్కితేనే చనిపోతారా, దెబ్బలు తగులుతాయి, ఇవి రెడ్ బుక్ రాక్షస రాజ్యంలో జరిగింది అని చెప్తా ఉన్నారు. కార్యకర్తలు కూడా 420 వాళ్ళు కాబట్టి, రౌడీ షీటర్లు కాబట్టి, మర్డరిస్టులు కాబట్టి వాళ్ళ నాయకుడిని ఇంకా అత్యున్న స్థాయిలో ఉండాలని. ఏంటంటే ఎన్ని మర్డర్లు జరిగినాయి, ఎంతమందిని చంపేస్తే, ఎన్ని కేసులు ఉంటే అంత గొప్పడు మా నాయకుడు అని చెప్పుకునే పరిస్థితి ఈ రోజుల్లో సోషల్ మీడియాలో కానీ ప్రెస్లో కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు కదా. మా నాయుడికి ఇదేం ఏం తక్కువ, ఏం పెద్ద కాదు, దగ్గర 16 నెలలు జైల్లో ఉన్నాడు, 2 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. ఎంత బాగా జైల్లో ఉంటే అంత గొప్ప నాయకుడు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు వైసీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ. అది మనందరం ఆలోచించే విషయమే. ఎందుకంటే మనకి అటువంటి దారుణమైన వైసీపీకి నాయకుడు అలాంటి సీఎం చేసామని ప్రజలందరూ కూడా బాధపడే మన తీర్పు చాలా దారుణంగా ఇచ్చారు. చూసారుగా 11 సీట్లకే పరిమితం చేశారు. అది మామూలు విషయం కాదు అది. కాబట్టి అతన్ని ఆల్రెడీ విస్మరించారు. ఇప్పుడు పరిస్థితి చూస్తే బయట రోడ్డు మీద తిరుగుతా కూడా భయపడే పరిస్థితి ఉంది. ప్రజలే తిరుగుబాటుతనం వచ్చేసింది. ప్రజలే రేపొద్దున అతను ఏం చేస్తారనే ఆలోచనలో ఉన్నారు. ఎందుకే శవరాజకీయాలు చేయడం చాలా ఆయనకి ఆనందం. ఏదో సినిమా ఒకటి ఉంది, చచ్చిపోతే వాళ్ళని చూసి ఏడుతుంటూ ఉంటే అతను వచ్చి నవ్వుతూ ఉంటారు. ఆ పిక్చర్ ఏదో పేరు నాకు ఐడియా లేదు, కానీ నిజంగా జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అటువంటి. అంటే ఇప్పుడు ఆయనకి సెక్యూరిటీ ఇవ్వలేదు, అలాగే ఆయన ఇంట్లో తాటికాయలు వేశారు, మాజీ సీఎంగా నాకు భద్రత లేదు అని చెప్పి ఆయన ఆరోపిస్తున్నారు. దానికి ఏమంటారు? భద్రత ఎందుకు లేదు? ఆయనకి భద్రత ఉంది. మనుషులు చంపేస్తున్నాడు ఆయన. మనుషులకు భద్రత ఉండాలి, కానీ ఆయనకి భద్రత ఇంకెంత పెంచమంటారు? జడ్గట్కి రమ్మంటారు, ఏం చేస్తున్నాడని చెప్పమంటారు? అంటే అతను మర్డర్లు చేస్తుంటే ఇతను ఎవరో చంపకుండా ఇతను ఎంత జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఇతను చుట్టూరు ఇతను బతకడం కోసం సెక్యూరిటీ కావాలి. ప్రజలు ఎలా ఉన్నారు ఏంటి ప్రజల కోసం పెట్టించుకోవడం మానేశాడు. అతని కేటగిరీ జడ్ కేటగిరీ కావాలి, లేకపోతే భద్రత కావాలి. ఆయన అడగడం అనేది చాలా సిగ్గుచేటి విషయాలు.